శ్రమలు వచ్చినప్పుడు ఈ మూడు చేయండి. క్రైస్తవుడు శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? శ్రమలు ప్రతి ఒక్కరికి వస్తాయి. ఈ లోకంలో ప్రతి మనిషికి శ్రమలు కష్టాలు వస్తాయి. యోహాను సువార్త 16:33. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నానని ప్రభు చెప్పాడు. అయితే శ్రమలు వచ్చినప్పుడు ఈ మూడు విషయాలు మనం చేయాలి. మొట్టమొదటిగా ఏంటంటే దేవునికి మనం మొరపెట్టాలి. కీర్తనలు 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థన అంగీకరించెను, ఆయన చెవులు చొచ్చునని వాక్యం సెలవిస్తుంది. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం చేయాల్సింది దేవునికి ప్రార్థన మనం చేయాలి. యూ హ్యావ్ టు ప్రే టు గాడ్. ప్రభువా, నీ కష్టాలు ఉన్నానయ్యా, యేసయ్యా ఈ శ్రమలో నేను ఉన్నానయ్యా, నన్ను విడిపించువా అని మనం నిజంగా మనం ప్రార్థన చేస్తే ప్రతి శ్రమ నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. ఈరోజు నీకు శ్రమ వచ్చిందా, కష్టం వచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, బాధ వచ్చిందా, అయితే నువ్వు దేవునికి ప్రార్థన చేయి. ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. వెంటనే దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు రకరకాల శ్రమలు నీకు ఉండొచ్చు, రకరకాల సమస్యలు ఉండొచ్చు. ఒకవేళ ఉద్యోగం కోసం నువ్వు శ్రమ పడుతున్నాయేమో, అది మ్యారేజ్ అవ్వచ్చు, అది కుటుంబం గురించి అవ్వచ్చు, అది ఆర్థిక స్థితి అవ్వచ్చు, ఆరోగ్యం అవ్వచ్చు, అది అనారోగ్యం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సంతానం లేక ఎంతో శ్రమ పడుతున్నాయేమో, దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమల నుంచి నేను విడిపిస్తాను అన్నాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడికి మొరపెడతావో, నీ ఎగ్జామ్స్ దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ జాబ్ ఇంటర్వ్యూస్లో దేవుడు నీకు సహాయం చేస్తాడు, నీ వివాహము ఘనంగా జరుగుతుంది, సరైన భాగస్వామి దేవుడు నీ జీవితం తీసుకొస్తాడు, నీ కుటుంబం కట్టబడుతుంది, దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాడు. నెంబర్ 2, రెండోది ధైర్యం కలిగి ఉండాలి. యోహాను సువార్త 16:33. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించున్నాను ప్రభు చెప్తున్నాడు. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా జీవించాలి. పిరికి వాళ్ళ వల్ల మనం పారిపోకూడదు, ధైర్యంగా ఆ సమస్యలు ఎదుర్కోవాలి. చచ్చిపోయిన చేప ఏం చేస్తుందంటే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతుంది, ఆ ప్రవాహం ఇటు పోతే అటు వెళ్ళిపోతుంది. కానీ బతికిన చేప ధైర్యంగా, ఆ ప్రవాహం ఎంత ఎత్తుగా ఎదిగినా సరే ఆ చేప దానికంటే ఎదురుగా వెళ్ళి దాన్ని ఎదుకుంటూ వెళ్తుంది. ధైర్యం కలిగి ఉండాలి. కాబట్టి భయపడదు, యేసు నీతో ఉన్నాడు, నీ పక్కనున్నాడు, నీకు సహాయం చేస్తాడు. ధైర్యం కలిగి జీవించండి. నెంబర్ 3, మూడోది కృంగిపోకూడదు. సామెతలు 24:10. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడవుదు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. ఒకవేళ కృంగిపోతే నువ్వు చేతకాని వాడవు అని వాక్యం సెలవిస్తుంది. డిప్రెషన్కి వెళ్ళొద్దు, లేకపోతే నా జీవితం వింటే నేను ఇంకా చచ్చిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటాను అని అనొద్దు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, ప్రతి సమస్యను విడిపిస్తాడు, ప్రతి శ్రమను విడిపిస్తాడు. సాతాను పెట్టే ప్రేరేపలకు చోటివ్వద్దు. నీ పట్ల దేవుడికి అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా చేయబోతున్నాడు. నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండిపోతుంది.